ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించాల్సింది రాష్ట్ర పరిపాలనా అధికారి బాధ్యతలు. కానీ ఓట్ల లెక్కింపు అంశంలో ఆయన ఇవాళ సమీక్ష ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే విచిత్రం అనుకుంటే దీనికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కావాలని సీఈఓ ఉత్తర్వులు పంపడం మరీ విడ్డూరంగా ఉంది. ఇది ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పిందే శాసనం. మరీ ముఖ్యంగా ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించాలంటే ఈసీ ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మాత్రమే నిర్వహించాలి. కానీ ఈ ప్రక్రియతో ఏమాత్రం సంబంధం లేని, అసలు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే అవసరం, అధికారమే లేని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఇవాళ ఈ సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. విచిత్రం ఏంటంటే ఓట్ల లెక్కింపుపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి మీరంతా హాజరు కావాలని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది, రిటర్నింగ్ అధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్లు, అధికారులతో పాటు ఎస్పీలకు ఉత్తర్వులు పంపించారు. ఈ ఉత్తర్వులు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పరిపాలనాధికారి. రాష్ట్రంలో అత్యున్నత అధికారి ఆయనే. అదంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేదాకానే. ఒక్కసారి కోడ్ అమల్లోకి వచ్చిందంటే కలెక్టర్లందరూ రిటర్నింగ్ అధికారులు అవుతారు. ఎస్పీలు, పోలింగ్తో ప్రత్యక్ష సంబంధం ఉండే అధికారులు, సిబ్బంది మొత్తం నేరుగా సీఈఓ పర్యవేక్షణలోకి వెళ్తారు. వారిపై సీఎస్ ఎలాంటి అజమాయిషీ చేయజాలరు. ఎలాంటి సమీక్షలు నిర్వహించాలన్నా సీఈఓకు అధికారం ఉంటుంది. ఎందుకంటే సీఈఓను నేరుగా ఈసీ నియమిస్తుంది. సీఈఓ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో, సీఎం పరిధిలో కూడా ఉండరు. ఒక స్వతంత్ర వ్యవస్థలా పనిచేస్తారు. స్వతంత్ర వ్యవస్థ కిందే ఎన్నికల సంబంధిత పనులు, సమీక్షలు, కౌంటింగ్, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలు జరుగుతాయి. సీఎస్ కు ఈ సమీక్షలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే సీఎస్ కు ఎన్నికల నిర్వహణతో సంబంధమే ఉండదు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపుపై ఎలాంటి సమీక్షా సమావేశమైనా సీఈఓనే నిర్వహించాలి. అది ఆయన అధికారం. అలాంటి కౌంటింగ్ పై బుధవారం సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్ష పెట్టాలనుకోవడం ఒక వింత. సీఎస్ నిర్వహించే సమీక్షలో పాల్గొనండి అని సీఈఓ, కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను ఆదేశించడం మరో వింత. సీఈఓ ద్వివేది ఎన్నికల ప్రక్రియపై గతంలో స్వయంగా సమీక్షలు నిర్వహించారు. అప్పుడు సీఎస్ గా ఉన్న పునేఠా ఈ సమావేశాలకు అందరు అధికారుల్లో ఒకరిగా మాత్రమే హాజరయ్యారు. హుందాగా వ్యవహరిస్తూ కొన్ని సూచనలు ఇచ్చేందుకే పరిమితమయ్యారు. పునేఠా స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యంను ఈసీ సీఎస్ గా నియమించింది. అప్పట్నుంచే ఆయన తనకు నిర్దేశించిన పరిధికి మించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తటస్థంగా ఉండకుండా ఏకంగా ఎన్నికల వ్యవహారాల్లోకి తలదూర్చడం చర్చకు దారితీస్తుంది. ఇప్పుడైతే సీఈఓ పనిని కూడా తానే చేస్తానంటుండడంతో ఇంకా ఏమేం విచిత్రాలు జరుగుతాయోనని అనుకుంటున్నారు.